హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎండ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా. అయితే ఇది వచ్చేసి ఎప్పుడు నైట్ రొటీన్ చూపించిన ఒకసారి మ్యాక్సిమం డే రొటీన్సే చూపిస్తున్నా కదా, ఇది ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. ఇది వచ్చేసి బేగంపేట అనమాట. ఇది వచ్చేసి ముంబైకి వెళ్ళే ట్రైన్ అనమాట. అయితే ఇక్కడ షూటింగ్స్ జరుగుతాయంట, అందుకనేసి మా బావ ఒకసారి చూద్దాం, షూటింగ్స్ జరుగుతాయి ఒక్కొక్కసారి ఫ్రైడే పూట అనేసి అన్నాడు అనమాట. అయితే సరేలే చూద్దామని వెళ్ళిపోయాను. అప్పటికే షూటింగ్స్ జరిగి అయిపోయిందంట. ఇంకేందులే ఏముందులో ట్రైన్ పోయిద్ది చూద్దాంలే అనేసి ఇంకా రిటర్న్ అవుతున్నసరికి ట్రైన్ వస్తుంది. ఇక్కడ 5 minutesకి ఒక ట్రైన్ వస్తుందంట ఖచ్చితంగా. ఇంకా అలా రిటర్న్ వస్తుంది. ఇంకా ట్రాఫిక్లో వచ్చేలోపు ఇక మాకు కొంచెం 6:30 అట్లా అయిందనమాట. మా ఇంటి దగ్గర ఫ్రైడే మార్కెట్ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. ఈ గుడి మీరు చూసే ఉంటారు ఇంతమందికి కూడా. ఎవ్రీ ఫ్రైడేనే ఉంటుంది ఆ గుడి. ఫ్రైడే మార్కెట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా ఒక డే ఒక్కాడ ఉంటుంది అనమాట మార్కెట్. ఇక్కడ తక్కువ కూడా వస్తాయండి. ఇంకోటి ఇంకా అంటే వేరే మార్కెట్లు ఉంటాయి, మన ఊర్లలో ఉండేలాగా వేరే మార్కెట్స్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడితో పోలిస్తే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చిన్నపాటి సంత లాగా అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టమాటా 30 ఉందనుకో, బయట 50 ఉంటుంది కేజీ అట్లా అనమాట. ఆ మార్కెట్కి ఈ మార్కెట్ ఖచ్చితంగా రేట్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అయితే ఇంకా అలా వచ్చినాం కదా అనేసి మొత్తం ఒకసారి చూసేసేయాలి మార్కెట్ అంతా, ఒకసారి తిరిగి రావాలి. తిరిగి రాకపోతే మళ్ళీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట అనేసి ఇక అన్నీ చూస్తున్నాను అనమాట. ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకేమంటారు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, అంటే మిక్చర్ అలాంటివి కూడా ఉంటాయి, కార్న్స్, ఇవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే మిస్ ఎప్పుడు కావు. వర్షం వచ్చినా ఏమొచ్చినా మిగతావన్నీ అటు ఇటు మిస్ అయినా కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే అస్సలు కావు. ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అప్పుడప్పుడు మిస్ అవుతాయి, బట్ మ్యాక్సిమం ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారు, ఇదైతే రియల్ ఫ్లవర్ లాగానే ఉందన్నమాట. కెమెరాలో అసలు నాకు బయట చూసినా రియల్గా అనిపించింది. కెమెరాలో మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. కాకపోతే అది ఎక్కువ స్టిఫ్గా ఉండదు. మా పాప అయితే పెట్టిన 10 నిమిషాలు కూడా ఉంచదని చెప్పి నేను కొనలేదంట. అది వచ్చేసి 30 రూపీస్ అనమాట. మేమైతే ములక్కాయలు ఒకటి, వెల్లుల్లిపాయలు, సాల్వి పాప కోసం యాపిల్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకేదో వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం, అంత గుర్తులేదు. కానీ వెజిటేబుల్స్ అయితే చీప్గా వస్తాయి అన్నమాట. చీప్గా అంటే కొంచెం బయట దాలతో పోల్చుకుంటే ఇక్కడ 10 రూపీస్ అట్లా తగ్గుతూనే ఉంటుంది ప్రతి ఒక్క వెజిటేబుల్ మీద. ఓన్లీ ఇది మా సైడ్ అయితే ఫ్రైడే ఉంటుంది అనమాట. చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి, అవేం పట్టించుకోకండి. మా పాప పడుకొని లేసింది. ఇప్పుడు మా పాప పక్కనే ఉన్నా అనమాట నేను. ఇది చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు అనమాట. చాలామంది బండ్ల మీద కూడా వచ్చి కొనుక్కొని వెళ్తారనమాట. మాకు ఆల్మోస్ట్ ఫ్రైడే మార్కెట్ దగ్గరే ఉంటుంది మా ఇంటికి. సాటర్డే మార్కెట్ అని ఉంటుంది, అది దగ్గరే ఉంటుంది. మంగళవారం మార్కెట్, సోమవారం మార్కెట్, ఈ 3 మార్కెట్లు అయితే మాకు దగ్గరనే ఉంటాయి. ఒక మార్కెట్ కాకపోతే ఒక మార్కెట్ లేదు. ఇక్కడ ఎక్కడా నచ్చట్లేదు అనుకో, ఖచ్చితంగా మేము ఎర్రగడ్డ రైతు బజార్ పోతాం. మ్యాక్సిమం ఇంకా రైతు బజార్ అయితే ఇంకా చీప్ అండ్ బెస్ట్ వస్తాయి. ఇక్కడ 20 రూపీస్కి వచ్చాయి, ఇక్కడ కేజీ 20 అనుకో, అక్కడ కేజీ 10K వస్తాయి అనమాట. ఇంకా అక్కడైతే ఇక డైరెక్ట్గా ఏమంటారు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నట్టే. ఆడైతే ఇంకా చాలా తక్కువకి వస్తాయి. ఇంకా అలా వచ్చి ఇంటికి వచ్చినాక ఇది వచ్చేసి కర్రీ చేస్తున్నా అనమాట. ఎగ్ బుజ్జి చేస్తున్నా. ఇది ఎగ్ బుజ్జి కర్రీ అనేది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. మాకైతే ఎక్కువ చపాతీలో కానీ పూరీలోకి ఇష్టం అనమాట. చపాతీలోకి ఎక్కువ బాగుంటుంది, కానీ ఇంకా ఆ రోజు రైస్లోకి తిందామనేసి చేస్తున్నా అనమాట. ఇంత పర్టికులర్గా ఎగ్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇవి వచ్చేసి అంగన్వాడీ ఎగ్స్ అనమాట. నాకు అంగన్వాడీ ఎగ్స్ రాబట్టి ఒక 3 months అవుతుంది అంతే. ఎగ్ బుజ్జి కర్రీ చేసిన. ఇంకా లాస్ట్గా అంత ఉంది. కర్రీ ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు నేను. గిందాకలు చూపించాను కదా ఫ్రైడే మార్కెట్, అక్కడ వినాయకుని పెట్టారనమాట. అదే నిమగ్నానికి తీసుకెళ్తారనమాట. వీళ్ళైతే అసలు మస్తుగా చేసిరని, అంటే సాగనంపేది మస్తు చేసిరండి. అస్సలకి మస్తు ఉన్నాయి. ఆ డీజే అయితే వీళ్ళు 2 డీజేలు పెట్టుకురు. ఇది వచ్చేసి అక్కడేమో బేస్ది, అంటే అక్కడ బేస్ అంటే మేళంతో డీజే తోటి, ఇది వచ్చేసేమో ఓన్లీ సాంగ్సే అనమాట. ఇది ఇలా లైటింగ్ అని సాంగ్స్. మరి దీన్ని ఏమంటారో ఇంకా నాకు ఇంకా అంతకంటే క్లారిటీ తెలియదు. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నా అనమాట. అసలు అక్కడ ఆ బేస్ వద్దు, అంత బేస్ మీద తట్టుకోలేము, ఆ డ్రమ్స్ అవన్నీ తట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ వేసుకోవచ్చు అనమాట.
అయితే ఇక మేము కూడా అక్కడికి ఎవరో యాంకర్స్ వచ్చేసరికి మా ఇంట్లో వినిపిస్తుంది అనమాట, దగ్గరే కదా మా ఇంట్లో వినిపిస్తుంది. అయితే బర్ర నేను పనులను చేసుకొని పోదామని పోయేలోపు ఆల్మోస్ట్ నేను పోయేలోపు 10:30 అట్లా అవుతుంది. అయితే అయ్యేలోపు ఇక నేను పోయేలోపే వాళ్ళు అంటే విగ్రహాన్ని కదిలిచ్చి ఇక తీసిరనమాట. ఇంకా తీస్తే వాళ్ళు ఉండరు కదా, యాంకర్స్ వెళ్ళిపోయారు. ఇంకెవరు వచ్చారో కూడా కనుక్కోలేదు. కానీ పాటలు ఇవన్నీ బాగా వినిపించినాయి అనమాట. నేను ఫ్రైడే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకంటే అప్పుడప్పుడు షోస్ పెట్టుకుంటారు ఇక్కడ. అయితే అదే అనుకున్నాను అనమాట. కానీ ఇంకా వాళ్ళు సపరేట్గా పిలిపించుకున్నట్టుంది. అయితే ఇక్కడ చూడండి, బీరు బాటిల్ పట్టుకొని ఒక ఆయన ఎట్లా వస్తాడో, ఇప్పుడు ఆయన వచ్చే దారిలో అయితే వచ్చిండు. ఆయన ఆ ఏరియాలోనే వాళ్ళు మందంతా దాసుకుర్రు. అక్కడ వెనక సైడ్ పోలీసులు అయినా కానీ ఆయన అట్లా బీరు బాటిల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తుండు. కాకపోతే ఇక ఆ రోజు వాళ్ళు ఏం చేయలేరు కదా, అంటే అదే ఆయన ఏదైనా మిస్టేక్ చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ మిగతా టైంలో వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోలేవారు కదా. వాళ్ళను కూడా చూపిస్తా చూడండి, పోలీసులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా చూపిస్తా. వాళ్ళిద్దరు వచ్చారు. ఇక్కడ సిటీలో అయితే ఖచ్చితంగా నిమగ్నం అప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఉంటారండి, ఏరియాని బట్టి. ఒక్కడిద్దరు, ముగ్గురు, ఒక్కడైతే 5, 10 మంది కూడా ఉంటారు. అయితే మా సాల్వి పాప నిద్రమొత్తుందనమాట. అయితే మరి మేము డీజే కోసం చూపిద్దాం, ఇంత ముందుకు చిన్న పిల్ల కదా, ఇప్పుడు కొంచెం తెలిసి వచ్చింది అనేసి ఆ నిద్రమొట్టు పోగొట్టడానికి వాళ్ళ డాడీ విశ్వ ప్రయత్నం చేస్తుందనమాట. ఇక మొత్తానికైతే నిద్రమత్తుపోయింది. ఇంక నేను డ్యాన్స్ వేస్తా అని అంటుంది అనమాట. అయితే దించిను. అసలు మేము చెప్పులు వేసుకురావడం భలే మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయానో ఏమో అనుకున్నాం మేమైతే చాలాసేపు. అయితే ఇక అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, లైట్స్ కనిపిస్తుంటే వాటిని పట్టుకోవాలని చూస్తుంది పాప. కానీ అవి దొరకవు కదా. ఇక చిన్నగా అటు కదులుతూ ఇటు కదులుతూ ఇక చిన్నగా డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసిద్ది. చూసేసేయండి, భలే వేసిందండి మా పాప అయితే డ్యాన్స్. అంటే మా పాపని మెచ్చుకోవడం కాదులే కానీ మీరు కూడా చూసేసేయండి, మీకు కూడా తెలుస్తుంటుంది వేసిందని. నేను పోలీసులు రన్న కదా, ఇక అక్కడ అనమాట. అయితే అక్కడ వేసే వాళ్ళు కూడా మా పాప దగ్గరకు వస్తుర్రు. వాళ్ళు కొంచెం డ్రింక్ చేస్తుర్రు. అసలుకి అమ్మ మాకు ఎట్లా అనిపించింది. ఆయన చూడండి, నేను లేకపోతే ఆడ నిమగ్నం ఏదో ఆగిపోతుంది అన్నట్టు ఆవిడిగా ఆ సూట్ కేసును లాక్కొని పోతా ఉండు. మస్తు టెన్షన్లో ఉండు ఆయన, ఎందుకో కానీ మరి ఎందుకు మనకు తెలియదు కదా. అట్లా అనమాట. ఇంకా పాప డ్యాన్స్ స్టార్ట్ చేసేసింది చిన్నగా వేస్తా చూడండి, మంచి స్టెప్పులు అయితే వేస్తుంది. మీ కాడ కూడా నిమగ్నాలు ఇట్లే జరుగుతాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మా సాల్వి పాప డ్యాన్స్ ఎట్లా ఉందో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడప్పుడు వీడియో లేట్ అయితే ఏమనుకోకండి, టైం కుదిరినప్పుడల్లా వీడియో ఎడిట్ చేసి పెడతా ఉంటా. సాల్వి పాప డ్యాన్స్ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సాల్వి పాప నేను వాయిస్ రికార్డ్ ఇస్తుంటే నా పక్కనే ఉంది, ఏదో మాట్లాడుతూ ఉంది ఇంకా ఆడుకుంటూ. ఇంకే మొత్తానికి డ్యాన్స్ ఇప్పుడు చూడండి, మంచి స్టెప్పులు వేస్తుంది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.